హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సింగిల్ ప్రపోర్షన్. ఈ యూనిట్ 4లో మనకున్న 2 టాపిక్స్ రిమైనింగ్, సింగిల్ ప్రపోర్షన్ అండ్ 2 ప్రపోర్షన్. ఈరోజు సింగిల్ ప్రపోర్షన్ కంప్లీట్ చేద్దాం. చెప్తా ఈరోజు. ఫస్ట్ సింగిల్ ప్రపోర్షన్ చెప్పే ముందు మీకు బేసిక్గా 4 స్టెప్స్ ఉంటాయని చెప్పిన, అది ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ అంటే ఏం లేదు, సింపుల్. ఇట్స్ లైక్ ద స్టేట్మెంట్ విత్ నో డిఫరెన్స్ అనమాట. అంటే స్టేట్మెంట్ విత్ నో డిఫరెన్స్, ఏం డిఫరెన్స్ ఉండకుండా స్టేట్మెంట్ తీసుకుంటాం. ఏది మన ఇంతకుముందు ఏమో సింగిల్ మీన్ అప్పుడేమో మ్యూ ఈక్వల్ టు అని తీసుకున్నాం. ఇక్కడ ప్రపోర్షన్ పీ ఈక్వల్ టు అని తీసుకుంటాం. పీ ఈక్వల్ టు మ్యూ, ప్యూ ఈక్వల్ టు అక్కడ మనకు ప్రపోర్షన్ ఇస్తాడో అది కంపేర్ చేసుకుంటాం. అది H1 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, వేర్ ఇట్ ఈస్ లైక్ కాంప్లిమెంట్ టు ద నల్ హైపోథెసిస్. అంటే నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటుంది కాబట్టి 2 టెల్. స్టెప్ 2 అక్కడ క్వశ్చన్లో మనకి ఇస్తాడు లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వేసేసుకుంటాం మనం. స్టెప్ 3 స్టెప్ స్టాటిస్టిక్స్. దీనికంటే ఒక ఫార్ములా ఉంటుంది, ప్రతి వీడియోలో చెప్తున్నా. ఓన్లీ ఇన్ థర్డ్ స్టెప్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. అంటే సింగిల్ మీన్కి ఒక ఫార్ములా, 2 మీన్కి ఒక ఫార్ములా, సింగిల్ ప్రపోర్షన్కి 2 ప్రపోర్షన్కి, ఈ 4 ఒక ఫార్ములా. నువ్వేం లేదు, నువ్వు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివినాక అడే ఏంది క్వశ్చన్లో ఇచ్చిందా, 2 మీన్స్ ఇచ్చిందా, సింగిల్ మీన్ ఇచ్చిందా, సింగిల్ ప్రపోర్షన్ టైప్ ఇచ్చిందా అని క్వశ్చన్ చదవగానే అర్థమైపోతుంది. 2 ప్రపోర్షన్ టైప్ ఇచ్చిందా, అలా బట్టి నువ్వు చదివేసుకోవాలి. స్టెప్ 4 ఏంటంటే నువ్వు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులర్ వాల్యూతో, మనకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబులర్ వాల్యూతో కంపేర్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే రిజెక్ట్ చేయాలా, ఇది నల్ హైపోథెసిస్ కరెక్టా లేకపోతే ఆల్టర్నేట్ హైపోథెసిస్ కరెక్ట్ అని చెప్పేసుకోవాలి. సో ఇప్పుడు ఫార్ములా గురించి చూద్దాం ఒకసారి. ఫార్ములా ఏంటంటే జెడ్ స్టాటిస్టిక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పీ అంటే నల్, అదే శాంపుల్ ప్రపోర్షన్ది, వేరే క్యాపిటల్ పీ అంటే పాపులేషన్ ప్రపోర్షన్ది. స్మాల్ పీ మైనస్ క్యాపిటల్ పీ బై √Pq బై ఎన్. పీ ఎట్లా వస్తుందంటే మీకు ఆల్రెడీ పాపులేషన్ ప్రపోర్షన్ వస్తుంది కదా, పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 వేసి క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ వేసి క్యూ వచ్చేస్తుంది. మనకు ఈ థర్డ్ ఈ సింగిల్ మీన్ 2 మీన్ మనకు యావరేజ్ ఇస్తాడు. ఇప్పుడు మన ప్రపోర్షన్ అంటే ఏం లేదు, సింపుల్. ఎలా అంటే ఒక 100 500 దాంట్లో నీకు అక్కడ 40 50 ఇస్తాడు, అది ప్రపోర్షన్. 40/500 వేసుకొని ప్రపోర్షన్ చేస్తావు, అది సరే. ప్రపోర్షన్ అంటే అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ఎగ్జాంపుల్ చదవండి. క్వశ్చన్ మెయిన్ థింగ్ క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ హ్యాడ్ షోన్ దట్ 20% of manufactured product is a top quality. In 1 day's production of 400 articles, only 50 are of top quality. Test the hypothesis at 0. మనకి ఇది అవసరం లేదు, అంటే అవసరం మనం చూసుకోలేంది. అక్కడ ఏమి ఇచ్చిండు, 400 ఆర్టికల్స్ ఇచ్చిండు, ఓన్లీ 50 ఆర్ టాప్ క్వాలిటీ అన్నాడు. అంటే ఇప్పుడు 50 టాప్ క్వాలిటీ అంటే 50 అంటే 400. నువ్వు అప్పుడే ప్రపోర్షన్ చూసుకోవాలి. అచ్చా ఇది ప్రపోర్షన్, సింగిల్ ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్స్ చేయలేము మనకు. సింగిల్ ప్రపోర్షన్ మనకి ఎంత ఇచ్చింది, 400 ఇచ్చిండు. క్యాపిటల్ పే ఏంది ఇప్పుడు ఏమన్నాడు, ఓన్లీ 50 ఆఫ్ టాప్ క్వాలిటీ అన్నాడు. అంటే 50/400 0.125 రాసుకుంటాం. ఈ దాకా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ ద 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఈజ్ అన్ టాప్ క్వాలిటీ. అదేమన్నాడు, మనకు క్యాపిటల్ పీ మనం అనుకున్నాం, స్మాల్ పీ అనుకున్నాం. ఏంది శాంపుల్లే కదా ఇది. 400 నువ్వు ఎన్ని ఈక్వల్ టు 400 అంటే నీకు ఏమన్నట్టు, శాంపుల్ అన్నట్టు. శాంపుల్ ప్రపోర్షన్ అన్న 50/400 శాంపుల్ స్మాల్ పీ వచ్చినాం. ఇప్పుడు క్యాపిటల్ పీ కావాలి. క్యాపిటల్ పీ అంటే 20% అంటే ఏంది 0.2, 2% అంటే 0.02. సో నల్ హైపోథెసిస్ H0 ఈక్వల్ టు, మనం క్యాపిటల్ పీని కంపేర్ చేద్దామని మీకు ముందే చెప్పా. సో క్యాపిటల్ పీని కంపేర్ చేస్తాం ఇట్లా, క్యాపిటల్ పీ ఈక్వల్ టు 0.2, వేరేస్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ H1 పీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.2. మనకు క్వశ్చన్లు ఇచ్చాడు. సో 2 టెల్ అని అర్థమైంది. లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కూడా ఇచ్చింది. ఎంత ఇచ్చింది, 0.05 అన్నాడు. నెక్స్ట్ ఏంది, జెడ్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాలి. స్మాల్ పీ మైనస్ క్యాపిటల్ పీ బై √PQ/N. సింపుల్. అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.125 మైనస్ 0.2 √0.2. మనకు ఇక్కడ క్యూ కావాలి. క్యూ అంటే 0.2 అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కదా, క్యూ 1 అంటే 0.8 కదా, నువ్వు సైడ్కి రాసుకోవాలి. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తావు, మైనస్ 3.75 వస్తుంది. నీకు జెడ్ అనేది మోడల్లో రాసుకొని ఎప్పుడు జెడ్ ప్లస్ ఉండదు, 3.75. నీకు ఈయన అర్థమైపోవాలి. ఓకే, క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్. ఎందుకు గ్రేటర్, 0.05 అంటే మనకి ఏమొస్తుంది 1.96, లేదా ఇంకోటి 2 టెల్ కాబట్టి 1.9, అది రైట్ ఎలా అంటే 1.64 వస్తుంది. సో ఈయన అర్థమైంది క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్. క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ అంటే ఏంది, రిజెక్ట్ ఇచ్చినాడు. అంటే H0 కరెక్ట్ కాదు. సో యాక్సెప్ట్ అన్నట్టు H1. అంటే నువ్వు H0కి ఆపోజిట్గా సెంటెన్స్ రాయాలి. ఎలా రాస్తావు, ఇప్పుడు ద ఎక్స్పీరియన్స్ షోన్ ద 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఈజ్ అన్ టాప్ క్వాలిటీ, పీ ఈక్వల్ టు 0.2. నో, ద 20% ప్రొడక్ట్స్ ఈజ్ నాట్ టాప్ క్వాలిటీ అని రాస్తావు, ఎందుకంటే మనం H0ని రిజెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇలా సెంటెన్స్ రాసుకోవాలి. సో అర్థమైంది, పీ ఈజ్ ఈక్వల్ 20% నాట్ కరెక్ట్ అని మనకు కింద లాస్ట్ చేయాలి. ద 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఇస్ నాట్ టాప్ క్వాలిటీ. సో ఇది దాకా అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ మెయిన్ థింగ్ క్వశ్చన్. ఈ మ్యానుఫ్యాక్చర్ క్లెయిమ్ దట్ ఓన్లీ 4% ఆఫ్ హిస్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫెక్టివ్. ఆడు ఏమంటుండంటే, నువ్వు ఒక షాప్కి పోయినావు, నువ్వు ఆడ కొంటున్నావు అని ఏమంటుండు, నా ప్రోడక్ట్, నా బల్బులా 100 బల్బులా నీకు 4 బల్బులు పోతాయి. ఎందుకు, 100 బల్బులు నేను చెక్ చేయలేదు, సో 4 బల్బులు పక్క పోతాయి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 500, టేక్ ర్యాండమ్ శాంపుల్ అనగానే నీకు ఎన్ని ఈక్వల్ టు 500 వచ్చేస్తుంది. తర్వాత 100 ఆర్ డిఫెక్టివ్, సో స్మాల్ పీ ఈక్వల్ టు 100/500 0.2 అయిపోయి దాకా సెట్. ఇప్పుడు పీ ఈక్వల్ టు 0.4 వస్తుంది, నల్ హైపోథెసిస్.
ఇక్కడ మనం తేలిక చూడండి, మన క్వశ్చన్ అంటే ప్రాఫిట్ లాస్లు ఇచ్చిండు. సో ప్రాఫిట్ లాస్లు ఇస్తే ఏం చేయాలంటే నువ్వు దాన్ని ఏ మ్యానుఫ్యాక్చర్ క్లెయిమ్ దట్ 4% అంటే 100కి 4 బల్బులు డిఫెక్టివ్ అన్నాడు. నీకు 100కి 5 బల్బులు వస్తే నీకు లాసు, 3 వచ్చిన ప్రాఫిటే, 4 వచ్చిన ఎందుకంటే చెప్పిండు 2 వచ్చిన ప్రాఫిటే, 1 వచ్చిన ప్రాఫిటే. ఎందుకు 1 వస్తే నాకు 97 బల్బు సార్, 1 వస్తే 99 బల్బులు నాకు వర్క్ అయినట్టు, 2 వస్తే 98 బల్బులు వర్క్ అయినట్టు. ఆడ చెప్పింది 4 బల్బులకు తీసేసిన పైసలు ఏమన్నాడు, 4% ఆఫ్ హిస్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నాడు. సో 4 వచ్చినా నాకు ఓకే, కానీ 5 రావద్దు. 5 రావద్దు అంటే పీ ఈజ్ గ్రేటర్ దెన్ అని ఉండాలి. మనకు 5, 6, 7 రావద్దు, 5, 6, 7% అవ్వదు. సో పీ ఈక్వల్ టు గ్రేటర్, ఈ క్వశ్చన్ లాజికల్ ఉంటుంది. పీ ఈక్వల్ టు మన ఆల్టర్నేట్ అయిపోతే ఏం రాస్తాం, పీ ఈజ్ గ్రేటర్ దెన్ 0.4. ఆల్టర్నేట్ నల్ల అయిపోతే పీ ఈక్వల్ టు 0.4 అన్న రావచ్చు, మనకు 4% అన్న రావచ్చు, 3 అన్న రావచ్చు, 2 అన్న రావచ్చు, 1 అన్న రావచ్చు. కానీ ఆల్టర్నేట్ అయిపోతే వచ్చేసి మన 4 కన్నా ఎక్కువ రావద్దు అంతే. తక్కువ వచ్చినా ఏం కానీ నీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఎక్కువ వస్తే నీకు లాస్ వస్తుంది. సో లాస్ రావద్దు మనకు. ఆల్టర్నేట్ అయిపోతే అదే రాసుకోవాలి. ఏం రాసుకుంటావు చెప్తా. ఇప్పుడు n ఈక్వల్ టు 500 రాస్తావు, స్మాల్ p ఈక్వల్ టు 100/500 0.2 అన్న, p ఈక్వల్ టు 0.04 అన్న. సో ఇప్పుడు p ఈక్వల్ టు 0.04 అన్న, తర్వాత q ఈక్వల్ టు 1p 0.96 సెట్. ఇప్పుడు 4% అంటే 0.04గా, 40 అంటే 0.4. సో h0 p ఈక్వల్ టు 0.04, h1 ఈజ్ గ్రేటర్ దెన్ 0.04 అంటే h1 నీకు చెప్పిన ఇంతమంది కండిషన్ మనకు గ్రేటర్ దెన్ ఉండొద్దు. సో ఇది దాకా ఓకే అర్థమైంది. సో ఇట్ ఈస్ ద రైట్ టెల్. లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఇచ్చింది. z ఈక్వల్ టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ p బై రూట్ ఓవర్ pq/n. మనం 0.2 మైనస్ 0.04 రూట్ ఓవర్ 0.4 ఇంటూ 0.96/500. ఓకే. z ఈక్వల్ టు 18 మనకు వచ్చింది ఏంది వాల్యూ, మైనస్ వచ్చినా మనం ప్లస్ రాసుకుంటాం. సో ప్లస్ ఈక్వల్ టు 118.26 ఈజ్ గ్రేటర్ దెన్ 1.64 ఎందుకంటే రైట్ టెల్ 1.64. అదే 0 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో 0.5లో అదే మన 2 టెల్ ఉందంటే నాకు సంథింగ్ వస్తుంది, అంత గుర్తులేదు, చెప్తాను మీకు తర్వాత. సో p ఈక్వల్ టు 0.04 ఈజ్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు నువ్వు కండిషన్ ఏం రాస్తావు అంటే ఎస్ అంటే నీకు గ్రేటర్ దెన్ వచ్చినట్టే, అంటే యాక్సెప్ట్ చేస్తలేవు అంటే ఇట్స్ లైక్ ద మ్యానుఫ్యాక్చర్ అదే ద 4% ఆఫ్ హిస్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ డిఫెక్ట్ అంటే మోర్ దెన్ 4% ఉన్నట్టు. నీ క్వశ్చన్ అర్థమైతే లాజిక్గా రాసేస్తావు రిజెక్ట్ ఇచ్చినట్టు అని. ఇదాకా అయిపోయింది. సో ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఏ శాంపుల్ ఆఫ్ 500 ఫ్రమ్ ద రాజస్థాన్ లైక్ 280 ఆర్ ఫౌండ్ టు బి వీట్ ఈటర్స్ అంటే అది గోధుమ ఆలు తింటారంట. రెస్ట్ ఆఫ్ రైస్ ఆర్ లైక్ రెస్ట్ ఈటర్స్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం చేసిండంటే డైరెక్ట్ నీకు శాంపుల్ ఇచ్చేసిండు ఎంత 500 అని చెప్పి. చూడండి శాంపుల్ 500 అని ఇచ్చేసిండు. ఇంకోటి 280 ఆర్ ఫౌండ్ టు బి రైట్ ఇస్తుంది అంటే స్మాల్ పీ ఇచ్చేసిండు. అంటే స్మాల్ పీ అయితే 280/500 ఈక్వల్ 0.05. ఇక్కడ కండిషన్ చూడండి, అక్కడ మనకు క్యాపిటల్ పీ ఇవ్వపోయినా ఆ స్టేట్మెంట్లోనే మనకు క్యాపిటల్ పీ ఉంది. సో ఇలా ఇప్పుడు వీ అజ్యూమ్ దట్ బోత్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్. ఈక్వల్లీ అంటే 100%లో 50-50 వేసుకున్నాం అంటే నీకు క్యాపిటల్ పీ 50 వస్తుంది, స్మాల్ క్యూ అది క్యాపిటల్ క్యూ 50 వస్తుంది. సో ఇది ఉంటే అర్థమైంది. p ఈక్వల్ టు 1/2, q ఈక్వల్ టు 1/2. ఇప్పుడు కండిషన్ ఏం చేస్తావు, నల్ అయిపోతే స్లేమ్ రాస్తావు p ఈక్వల్ టు 0.5, వేరే ఆల్టర్నేట్ అయిపోతే p ఈక్వల్ టు నాట్ 0.5. ఎందుకు నాట్ అంటే వీ క్యాన్ అజ్యూమ్ అన్నాడు. ఏమన్నాడు, క్యాన్ వీ అజ్యూమ్ దట్ బోత్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్లీ పాపులేటెడ్, ఈక్వలా కాదా అంతే. ఈక్వల్ టు 0.5 ఆర్ నాట్ ఈక్వల్ టు 0.5 అంటే టూ టేల్ వస్తుంది. మనకు లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అడిగాలి కాబట్టి మనం ఏదో కూడా తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇది సింగిల్ ప్రపోర్షన్ కాబట్టి స్మాల్ p మైనస్ క్యాపిటల్ p బై రూట్ ఓవర్ pq/n ఈక్వల్ 0.56 మైనస్ 0.5 రూట్ ఓవర్ 0.5 అదే మన pqని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 0.5 ఇంటూ 0.5 500 2.6 వస్తుంది. 2.6 వచ్చి నువ్వు 5% తీసుకున్నావు అనుకో 1.64 వస్తుంది. నువ్వు సింగిల్ 1% తీసుకున్నావు 2.5 వస్తుంది. ఇప్పుడు నీ క్యాలిక్యులేటర్ వాల్యూ గెటర్ అంటే రిజెక్ట్ h0 అంటే ఈక్వల్ కాదు. సో h1 ఏమన్నా సో వీ క్యాన్ లైక్ ద అజ్యూమ్ ద బోత్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్లీ నాట్ పాపులర్. ఈక్వల్ అంటే కొంచెం పర్సెంటేజ్ తేడా ఉన్నట్టు రాస్తావు అంతే, అయిపోయింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇంట్రెస్టింగ్గా. అంటే ఏంటంటే మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటే పక్క ఈ చాప్టర్లో ఏంటంటే రిపీటెడ్ దిగుతాయి. ఇదైతే మాక్సిమం రిపీటెడ్ దిగుతాయి మొత్తం. చూద్దాం ఒకసారి. ఏ కామన్లీ ప్రిసైజ్డ్ డ్రగ్ ఫర్ రిసీవింగ్ ద నర్వస్ టెన్షన్ ఈజ్ బిలీవ్ టు బి ఎట్ 60% ఎఫెక్టివ్ అన్నాడు. ఈడ కూడా మనం మంచి క్వశ్చన్ చూస్తే ఆడ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు నమ్ముతారు ఏంది 60% ఎఫెక్ట్ అని. నీకు 60% ఎఫెక్ట్ అని నమ్మితే వాళ్ళకి 70 వస్తే అర్థమైందా, 70 వస్తే 80 వస్తే వాళ్ళ నమ్మకం పోతాయి. అదే 50 వచ్చిందనుకో, 40 వచ్చిందనుకో, 30 వచ్చిందంటే వాళ్ళ నమ్మకం ఉంటాయి. ఏమన్నాడు, ప్రిసైజ్డ్ డ్రగ్ ఫర్ రిసీవింగ్ నర్వస్ టెన్షన్ ఈజ్ బిలీవ్ టు ఓన్లీ 60% అనుకోర్రు. సో 50 వచ్చినా ఏం కాదు, 40 వచ్చినా ఏం కాదు, 60 కన్నా దాటిన వస్తుంది. ఈ కండిషన్ నీకు ఏమర్థమైంది, నాకు ఆల్టర్నేట్ హైపోథెసిస్లో నాట్ ఈక్వల్ టు రాదు, గ్రేటర్ దెన్ 60 వస్తుంది. అది మెంటల్ ఫిక్స్ అయిపోతుంది. ద ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ విత్ న్యూ డ్రగ్ అడ్మిటెడ్ టు ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100. నీకు డైరెక్ట్ 100 ఇవ్వలే, నీకు ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 అన్నాడు. చూడు ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 అన్నాడు. సో n ఈక్వల్ టు 100. కొన్ని క్వశ్చన్ మెయిన్ మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ మనకు మొత్తం 100% ఆఫ్ శాంపుల్ అన్నాడు. సో అడల్ట్స్ హూ వేర్ సఫరింగ్ ఫ్రమ్ నర్వస్ టెన్షన్ షోయింగ్ దట్ 70 రిసీవ్డ్ రిలీఫ్. అంటే ఏం చేస్తావు, నువ్వు 70/100 వేసుకుంటావు, నీకు సంథింగ్ లైక్ 0.7 వస్తుంది. సెట్ అయిపోయింది. ఇది సఫిషియంట్ ఎవిడెన్స్ టు కంక్లూడ్ దట్
న్యూ డ్రగ్ ఈజ్ సుపీరియర్ టు వన్ కంపెనీ ప్రిసైజ్ అన్నాడు. అంటే ఈ న్యూ డ్రగ్ అనేది 60% అన్నాడు. సో 40 వచ్చినాయి కాదు, 50 వచ్చినాయి కాదు, 30 వచ్చినాయి, నీకు 60 కానీ దాటితే ఆ నమ్మకం అనేది పోతుంది. అంటే 70 వస్తే నమ్మకం పోద్ది, 80 వస్తే నమ్మకం పోద్ది, 100 వచ్చే నమ్మకం పోద్ది. వాళ్ళు బిలీవ్ చేసి ఆ నమ్మకాన్ని మనం కరెక్టా కాదని చెప్పాలి క్వశ్చన్లు, అంతే, ఏం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ n=100 అని రాసుకుంటాం. p అదే మన స్మాల్ p = 70, ఎందుకంటే రాండమ్ శాంపుల్ ఉంది మన ప్రపోర్షన్. సో 70/100 అని రాసుకుంటే 0.7 వస్తుంది, అయిపోయింది ఈ దాకా. తర్వాత h0 p 0.6 వస్తుంది. h1 నీకు చెప్పిన ఆల్టర్నేటివ్ వస్తుంది. ఆ నమ్మకాన్ని మనం అరే నమ్ము లేదంటే లేదు అని చెప్తున్నాం అంతే. ఇప్పుడు p > 0.6 వస్తుంది, 0 గ్రేటర్ అంటే రైట్ టెల్ వస్తుంది. లాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 మనకు ఆల్రెడీ ఇచ్చింది, సో మనం తీసుకునే అవసరం లేదు. z p మైనస్ P/√p/n 0.7 - 0.6/√0.6 × 0.4/100. సో దీనివల్ల ఏమర్థమైంది, 2 అనేది వచ్చింది. క్యాలిక్యులేటర్ వాల్యూ 2 అర్థం చేసుకోవాలి, 2 వచ్చాక నీ క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ దాన్ నీకు గుర్తుండిపోవాలి. ఏంది ఇప్పుడు 5 రైట్ టెల్ 1.64, అదే 2 టెల్ 1.9 సంథింగ్ ఏదో ఉంటుంది. సో అది అలా ఉండదు, 1% 2 నీకు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి రిజెక్ట్ ఇచ్చినాడు. ఇప్పుడు రిజెక్ట్ ఇచ్చినాడు అంటే యాక్సెప్ట్ ఇచ్చినాడు. మనం వాళ్ళ నమ్మకం కాదా 60 కన్నా ఎక్కువనే ఎఫెక్ట్ అవుతారని మనం చెప్తున్నాం అంతే. ఇది ఓవరాల్ క్వశ్చన్. ఇట్లా కింద నువ్వు డెఫినేషన్ రాసి అర్థమే. సో ఇదాకా మీకు అర్థమైంది, 3 ప్రాబ్లమ్లు చెప్పిన. అది ఎలా నువ్వు ఫస్ట్ క్వశ్చన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, అది గ్రేటర్ దెన్, లెస్ దెన్, లేకుంటే నాట్ ఈక్వల్ టు. ఇది మెయిన్ థింగ్. మన గ్రేటర్ దెన్, లెస్ దెన్ వస్తే మీకు సింపుల్ వచ్చే ఫార్ములా సబ్మిట్ చేస్తూ క్యాలిక్యులేటర్ పక్కన ఉంటుంది, తీసి కొడుతూ అయిపోద్ది. మీకు బెనిఫిట్ ఆఫర్ అయిపోవాలా. ఇప్పుడు ఈ 2 మీన్స్ ఒకటి చేసేస్తా, ఈరోజు చేసేస్తా, అయిపోద్ది, పోస్ట్ చేసేస్తా నైట్లోపు, ఈ దాకా అయిపోద్ది కదా. నెక్స్ట్ ఈ టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉందా పక్కా చెప్తా. నీకు 10కి 10 మార్క్స్ అయిపోతాయి. అంటే 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్, టీ ఆర్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇది అయిపోయింది అనుకో, నీకు ఇంకోటి అదే ఒకటి కింద ఒకటి ఉంటుంది డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి డిస్ట్రిబ్యూటివ్ ఏదో ఉంటుంది. ఆ 2 టాపిక్లకి వెళ్ళి 10 మార్క్స్. నీకు సింపుల్గా 10, ఇక్కడ ఎఫ్టీలో 10, ఈ చాప్టర్ మొత్తం వేసుకుని 10, 30 పాస్. నువ్వు కాసేం పాస్ అయినట్టే, సింపుల్ కాసేం పాస్. నీకు ఇవన్నీ కాదు అంటే ఇవి విన్నావు, నాకు ఆన్సర్ కరెక్ట్ రాకపోతే పాస్ అయ్యేటప్పుడు అంటే నువ్వు సింపుల్ బై ఈ ఎఫ్టీ డిస్ట్రిబ్యూషన్ స్టెప్స్ అన్ని సేమ్ రాసుకో. అడు పక్క అందరిది నువ్వు రాసే ప్రతి ఒక్కరిని ఆన్సర్ కరెక్ట్ ఉండదు, ఇవ్వంది ఉండదు. ఏదో 100లో ఒక 4 10 మంది కరెక్ట్ ఉంటుంది, అందరు తప్పే, ఏనో ఒకటి తప్పు చేస్తే అయినంత మార్క్స్ తీయడాడు. ప్రాసెస్ చూస్తాను, నీకు ప్రాసెస్ చూసి వచ్చాడు రాసిండు ఏదో ఈ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం తెలిసి నీకు. సో నీకు 10 మార్క్స్ ఇచ్చిన 7 to 6 మార్క్స్ ఇస్తారు. సో బెటర్ నీకు 6 మార్క్స్ కవర్ చేయొచ్చు, ఇంకొకటి 6 కవర్ చేయొచ్చు, ఎఫ్టీ డిస్ట్రిబ్యూషన్ ఈడొక 6 కవర్ చేయొచ్చు. ఇంకా కావాలంటే మనం ఫస్ట్ యూనిట్లో చేసుకోవచ్చు. నీకు అటు 24 ఇక్కడ నీకు 18, 19 వస్తే లాగుతాడు, 19 వచ్చినాక 21 వేసి వెళ్ళిపోతుంది. ఇది మెయిన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, 2 ప్రపోర్షన్ చెప్పేద్దాం, అయిపోద్ది. ఈ చాప్టర్ అంతా క్లోజ్ చేద్దాం, పక్కన పడేద్దాం. నెక్స్ట్ తర్వాత రివిజన్ చేసుకుందాం. నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం. ఈ 2 ప్రపోర్షన్ అదే మనం 2 ప్రపోర్షన్ అయిపోయాక టీఎఫ్లో 2 10 మార్కులు 100%, 10కి 10 దిగుతాయి. సో అదొకసారి చూసుకుందాం. తర్వాత ఇంకోటి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఆ 2 చూసుకుందాం. దానికెళ్ళి వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని 30 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటాం మనం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ చూద్దాం. ఒకసారి నేను ప్రీవియస్ పేపర్ చూసుకొని నేను కొంచెం ఇవి మేము రాసినామని అట్లా సుకాస్టిక్ మీకు చెప్పడం మర్చిపోయినా. మన 15 యూనిట్ ఉందా, 15 యూనిట్ ఆ ప్రాబ్లమ్స్ అడిగా నీకు థియరీయే అడుగుతాడు. థియరీయే ఇది థియరీని చెప్తా, నీకు సింపుల్ చెప్తా. సో ఇంతటితో వీడియో అయిపోయింది. నీకు ఐడియా వచ్చింది. క్వశ్చన్ మెయిన్ మనకి ఈ యూనిట్లో క్వశ్చన్ చూసి మనం అడిగాడు మనకు సింగిల్ ప్రపోర్షనా, 2 ప్రపోర్షనా, 3 ప్రపోర్షనా, 3 ఉండదు. సో సింగిల్ మీనా 2 మీనా అని అలా ఉండదు. నువ్వు క్వశ్చన్ చూసి గుర్తుపట్టి చలో రైట్ స్టెప్స్ వేసుకుంటే 4 స్టెప్స్ బాయ్, H0, H1, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, దాని ఫార్ములా కింద కంపారిజన్ చేస్తూ రాస్తావు, అయిపోయింది. 4 స్టెప్పులు చూడడానికి యూనిట్ ఏమి ఇంత పోర్షన్ ఉన్నట్టుంటుంది, కానీ సింపుల్ పోర్షన్ అయిపోతుంది. మనం నెక్స్ట్ టీఎఫ్ నేర్చుకుంటాం, దాని స్టెప్స్ నేర్చుకుంటాం. ఒక్కొక్క ప్రాబ్లం చెప్తా, నీకు రాకపోయినా అదే ప్రాబ్లం రాసినాడు ఎంతో కొంత మార్క్స్ ఇస్తా. అంటే చదవటంలోకి చెప్తాను, అంటే మనం పాస్ కావాలి కదా అది. ఓకేనా గైస్, రైట్.